లోక్సభ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఉత్సాహంతో కాంగ్రెస్ శాసనసభ ఎన్నికల ఫలితాలకు ప్రతీకారం తీర్చుకోవాలని బీఆర్ఎస్, మోదీ చరిష్మాతో సత్తా చాటాలని బీజేపీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు అసెంబ్లీ ఓటమితో గులాబీ నుంచి పోటీకి అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఉత్సాహంతో కాంగ్రెస్ శాసనసభ ఎన్నికల ఫలితాలకు ప్రతీకారం తీర్చుకోవాలని బీఆర్ఎస్, మోదీ చరిష్మాతో సత్తా చాటాలని బీజేపీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు అసెంబ్లీ ఓటమితో గులాబీ నుంచి పోటీకి అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ కసరత్తు ప్రారంభమైంది. 3వ తేదీ నుంచి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు విడివిడిగా జరగాలని కోరుకోవడమే బీఆర్ఎస్ పార్టీకి ముప్పు తిప్పలు తెచ్చి పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందున సిట్టింగ్ సీట్లను పోటీ చేసేందుకు ఎంపీలు నిరాసక్తత చూపిస్తున్నారు. ఇప్పటికే 3 సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. వీరు కాకుండా మరో 2 ఎంపీలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం, గత 5 ఏళ్లలో ఎంపీలుగా ఎదురైన అనుభవంతో కొందరు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటే, మరికొందరు అధికార కాంగ్రెస్ పార్టీతో టచ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 9 మంది లోక్సభ సభ్యులున్నారు. వీరిలో ఆర్థికంగా బలమున్నవారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలో ఎక్కువ మందికి రేవంత్ రెడ్డితో గతంలో సన్నిహిత సంబంధాలు ఉండడంతో గులాబీ దళంలో అనుమానాలు ఎక్కువయ్యాయి. గత 10 ఏళ్లుగా ఎదురైన అనుభవాలను తమ సన్నిహితుల దగ్గర ప్రస్తావిస్తున్న ఎంపీలు పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హైకమాండ్ మాత్రం సిట్టింగ్ల అసంతృప్తిని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెడుతుంది. కొత్త వారిని అయినా లేకపోతే ఎమ్మెల్యేని అయినా నిలబెట్టేందుకు సిద్ధమవుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పరాజయం ఎదురైతే గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నది. జనవరి 19న హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. మెదక్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ముఖ్య నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థి ఎవరనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈసారి మెదక్ బరిలో పార్టీ అధినేత కేసీఆర్ ఉంటారన్న ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ ఇక్కడ నుంచి కేసీఆర్ పోటీ చేయకుంటే మాజీ ఎమ్మెల్యేలు పద్మారెడ్డి, మదన్ రెడ్డి, పార్టీ నేతలు గాలి అనిల్ కుమార్, కంటారెడ్డి, తిరుపతి రెడ్డిలలో ఎవరో ఒకరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారన్న ప్రచారం జరుగుతున్నది.